మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో చూడండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. దావీదు ఎలా ప్రోత్సహిస్తున్నాడు చూడండి. 29:14 ఆ తర్వాత 16 కూడా చదువుకుందాం. ఈ ప్రకారము మనవపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము అంటున్నాడు. అయ్యా ఇదంతా నువ్వు ఇచ్చిందే కదా, చెప్పండి, ఇదంతా నువ్విచ్చిన దానిలో మేము కొంత నీకు, అంటే మన దగ్గర ఉన్నదంతా ఎవరిదే కదా. మర్చిపోయారా? ఏం తీసుకొచ్చారు ఈ లోకానికి? ఏమన్నా తెచ్చారా? పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, ఈ లోకమునకు మనమేమీ తీసుకురాలేదు, ఈ లోకము నుండి ఏమి అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో ఏం తీసుకురాలేదు కదా, ఏమి తీసుకుని వెళ్ళం కదా, అంత దేవుందే, ఏది మంద కాదు అని ఒక మాట అన్నాడు. నీ దృష్టికి మేము, చూడండి ఏమంటున్నాడు, నీ సన్నిధిని మేము అతిథులము పరదేశులమై ఉన్నాము, మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడు. అది మన లైఫ్. దీనికోసం మన కొట్లాట్లో, మన పరుగు పందాలు, మన పోరాటాలు, మన సంపాదనలు, మన ఆశలు, దురాశలు కదా, దోచుకోటాలు, లంచాలు తీసుకోవటాలు, అన్యాయపు సిరిని సంపాదించటాలు, ఫర్ వాట్? ఎందుకు? ఏం చేయడానికి? మీరు ఆలోచించండి. ఏం చేయడానికి? ఏమైనా తీసుకుపోతావా? దావీదు ఏం చేశాడు తెలుసా? అంతా ఇచ్చిపోయాడు. ఎవరికి? దేవుని మందిరానికి ఇచ్చిపోయాడు కదా. ఎంత అద్భుతం! ఇదే మనం చేయాలి. ఇచ్చే విషయాన్ని గురించి చెప్పాడు, ఎందుకు ఇవ్వాలో చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడంటే, మేము యాత్రికులం, పరదేశులం కదా, మేమేం తేలేదు కదా. చెప్పండి, మేమేమీ తేలేదు, ఏమి తీసుకువెళ్ళావు, ఎట్లా వచ్చావో, పరదేశీయులము. చెప్పండి, మన పురం ఇది కాదు, మన పురం ఇది కాదు, మనది ఇది కానప్పుడు ఇక్కడది మనకెందుకు? చెప్పండి, మనది ఈ పురము కానందుకు ఈ పురములోవి మనకి ఎందుకు?